పాప అమాయకుడు ఊళ్ళో అందరికి తల్లో నాలుకలా ఉండేవాడు. వీడి మీద ఆ జగ్గారాయుడికి పగేంటి? ఎంత అన్యాయం! ఊరుకుంటే రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు. వీడికి ఏమైనా జరిగితే ఆ తల్లి పరిస్థితి ఏంటి? మనకి కేటాయించిన గుడిమాన్యాన్ని మింగేసి మన కడుపు మీద కొట్టాడు. పంతులమ్మను చంపేసి పసిపిల్లల భవిష్యత్తును నాశనం చేయాలనుకున్నాడు. కూతుర్ని ప్రేమించినందుకు రాజుగారిని చంపాలనుకున్నాడు. మనం ఇలాగే ఊరుకుంటే ఏదో ఒక రోజు ఈ ఊరంతా తగలబెట్టి చలిమంట కాపుకుంటాడు. శబాష్! ఇప్పటికైనా మీలో నుండి ఒకడు ముందుకొచ్చాడు. మీలో చైతన్యం రానంత వరకు మీ జీవితాలు మారవు. ఈరోజు జగ్గారాయుడు, రేపు దుర్గారాయుడు, ఎల్లుండి మరో రాయుడు. ఇలా ఎంతమందికి భయపడతారో ఎదురించడం నేర్చుకోండి. కలిసి కట్టుగా ఉండండి. మీ తలరాతలు మీరే మార్చుకోండి. మన ఊర్లో చదువుకున్న కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ పెద్దవాళ్లకు మీరే ధైర్యం నేర్పాలి. మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం కోసం పోరాడండి. జీవితంలో ప్రేమ ఒక భాగం కావాలి, కానీ ప్రేమే జీవితం కాకూడదు. మీ వెనక నేనున్నా. మీకోసం 24 అవర్స్ నా స్టేషన్ తలుపులు తెరిచే ఉంటాయి. సార్, ఈ మాత్రం మాకు ధైర్యం చెప్పేవాళ్ళు, దారి చూపేవాళ్ళు ఎవరూ లేరు సార్. ఇప్పుడు ధైర్యానికి మీరు, దారి చూపడానికి మా టీచర్ అమ్మ ఉన్నారు. ఇప్పుడు ఆ రాయుడికి మేమంటే ఏంటో చూపిస్తాం. ఒరే బాలరాజు, అది నీతోనే మొదలవ్వాలి. నీ ప్రేమ నువ్వే గెలిపించుకో. ఆ ఇంటి ఆడపిల్లని మన ఇంటి కోడలుగా తీసుకురా. అదే మన మొదటి విజయం. అవురా, ఈ దెబ్బతో వానికి మనం అంటే ఏందో తెలియాలా? ఆ జగ్గారాయుడిని ఎదిరించడానికి మీరందరూ సిద్ధమా? బంగారి ఎక్కడా? తెలీదు. తెలుసుకోవాలని లేదు. అయినా ఇప్పుడు ప్రేమ మీద కానీ బంగారి మీద కానీ ఇంట్రెస్ట్ లేదమ్మా. నీ ఆనందం కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో చేశాను. తల్లిగా నీకు సంతోషాన్ని ఇవ్వడమే నా బాధ్యత. ఆ రోజు అలా చేయడానికి కారణం కూడా నువ్వు ఆనందంగా ఉంటావని. బంగారి నీకు కాదు, నాకు కావాలి. అది కాదమ్మా. నాకు బంగారి కావాలి. అయ్యో, ఏమండి? 20 ఏండ్లు నా గుండెల మీద పెట్టుకుని పెంచినానే నిన్ను. ఈరోజు ఆ గుండెనే తండి వెళ్ళిపోవడానికి సిద్ధపడినావు గదే. నాయనా, 20 ఏళ్ళు నన్ను ప్రేమగా పెంచా. ఇప్పుడు నేను ప్రేమించాను అనగానే నా మీద ప్రేమ కంటే నీకు నీ పరువే ముఖ్యమైపోయిందా నాయనా? అవును, పరువు పుట్టిన 12 ఏండ్ల తర్వాత పుట్టినావే నువ్వు. నీకంటే నాకు పరువే ముఖ్యం. దానికోసం ప్రాణం తీస్తా. చివరికి అది కన్న బిడ్డైనా సరే. అదేనైనా నీకు ఆ రాజుకి ఉన్న తేడా. నీ పరువు కోసం ప్రేమ అనగానే 20 ఏళ్ళు పెంచిన నన్ను నువ్వు చెప్పడానికి సిద్ధమైనావు. అదే ప్రేమ కోసం 80 ఏళ్ళ జీవితాన్ని నా కోసం ఇస్తానంటున్నాడు. ఆఖరికి నీ చేతిలో చావడానికి కూడా వాడు సిద్ధమైనాడు నాయనా. నువ్వే చెప్పు నాయనా, ఏ ప్రేమ గొప్పది? నన్ను చంపాలనుకునే నీ ప్రేమ, లేదా నా కోసం చచ్చే వాడి ప్రేమ? నాకే నీతులు చెప్పేంత గొప్పదానివైనావే నువ్వు. అన్న ఆగన్నా, అన్న ఉండన్నా. చంపి పారేస్తాను. ఏమైందిరా దీనికి? ఏం పుట్టిందిరా? ఆగన్నా. దీనంతటికి కారణం వాడు. వాణ్ణి చంపేస్తే ఇది దారిలోకి వచ్చాది. రే దుర్గా అన్నా, హలో రాజు, బంగారి. ఎలా ఉన్నావు? బాగున్నా బంగారి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎన్ని రోజులైంది మనం కలిసి? నిన్ను చూడాలనుంది రాజు. సాయంత్రం రైస్ మిల్ దగ్గరికి రా. వస్తావుగా? సరే బంగారి.
ఉత్తిగా వేసేస్తా అన్నా. చెప్పానా చెప్పన్నా? ఏసైరా. సమస్య ఈ ఊరిది కాదు, వీడి ప్రేమది. ప్రేమించింది వీడు, ప్రేమని కాపాడుకోవాల్సింది కూడా వీడే. జగ్గారాయుడు పరువు ప్రతిష్ట అంటూ పంతాలకు పోయే నీలాంటి వాళ్ళకి వీడి ప్రేమ ఒక కనువిప్పు కావాలి. ఊర్లో ఉన్న 4 కుక్కల్ని నెట్టేసుకుని వస్తే ఎదబడతాననుకున్నావా పంతులమ్మా? నిన్ను నీ కొడుకుని ఇద్దరిని చంపి ఈ అలగజనం కళ్ళు తెరుచుకుని ఎలా చేస్తా? ఇది ఎంతో కాలం సాగుతుందనుకోవద్దు జగ్గారాయుడు. నా దయతో బతుకుతున్న నువ్వు కూడా మాట్లాడుతున్నావా ప్రెసిడెంట్? ఆ బతుకును కొట్టి బతికే నీది ఒక బతికేనా జగ్గారాయుడు? ఇక నీ ఆటలు సాగో, జాగ్రత్త. ఎవరినైతే నువ్వు అలగజ్జనం అన్నావో వాళ్ళ నీకు అధికారం ఇచ్చాను. నువ్వన్న ఊర కుక్కల విశ్వాసంతోనే ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. మా కడుపులు కొట్టి నీ ఆకలి తీర్చుకుంటున్నావు. కన్న కూతురు పెళ్లిని కూడా వ్యాపారంలా భావించే నీకు వీళ్ళ ప్రేమ విలువ ఏం తెలుస్తుంది? రాజు కానివ్వు. వద్దు ప్లీజ్ నైనా, వదిలే నైనా, లే. వద్దు రాజు. ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది, ప్రతి ఉద్యోగానికి ఒక సంఘం ఉంటుంది. అలాగే మాకు కూడా ఒక సంఘం ఉంది, అదే ప్రేమికుల సంఘం. గెలవటం అంటే మనిషిని చంపడం కాదురా, మనిషిని మార్చటం. అదే మా అమ్మ నేర్పింది. తన ప్రేమ నాకు కావాలి, తనకి నీ ప్రేమ కావాలి. రాయుడు, అతనిలో ఉండే ఆవేశానికి నిన్ను చంపడం పెద్ద విషయం కాదు. ఏ ప్రేమనైతే నువ్వు చంపాలనుకున్నావో అదే ప్రేమ నిన్ను చావు నుండి కాపాడింది. ఇక్కడున్న వీళ్ళందరూ నిన్ను చంపడానికి సిద్ధపడ్డారు. నీ డబ్బు పలుకుబడి వీళ్ళని ఆపగలిగిందా? నీ కూతురికి నీ మీదున్న ప్రేమ నిన్ను కాపాడింది. జస్ట్ ఫ్రెండ్షిప్ చేసినందుకే ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వాలనుకున్నారు. మరి నీ కూతురు కోసం నువ్వేమిస్తావు చెప్పో? ఆస్తి, అంతస్తు, కులం, మతం, పరువు, ప్రతిష్ట అంటూ నీలో ఉండే మనిషిని చంపేసి రాక్షసుల్లా బతుకుతున్నావు. తిరగబడ్డ కోపం ఎలా ఉంటుందో చూసావుగా, ఇకనైనా అర్థం చేసుకో. నాకు ఈ ప్రేమ వద్దు నైనా. ఇంతమందిని బాధ పెట్టే ప్రేమ నాకొద్దు నైనా. మిమ్మల్ని కాదని బాలరాజుతో వెళ్ళి నేను సంతోషంగా ఉండాలో, లేదా తల్లిదండ్రులకు దూరమైనందుకు బాధపడాలో తెలియని కన్ఫ్యూజన్ నాకొద్దు నాయనా. వై చరిత్రలో పార్వతీ దేవదాసు, లైలా మజ్ను ప్రేమ కథలా మన ప్రేమ కూడా అలా కాకూడదనుకున్నా. జగ్గారాయుడు కూతురు కదా, అలా జరిగే ఛాన్సే లేదనుకున్నా. వై నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమిస్తావా?
క్షమిస్తావా? నాయనా పోదాంపా. నువ్వు చెప్పినట్టే వింటా. పా. ఆగమ్మా, పరువు కంటే నీ ప్రేమే చాలా గొప్పది. పోమ్మా.